జోరందుకున్న కాంగ్రెస్ ప్రచారం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సోము అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొప్పల రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, బడుగు బలహీన వర్గాలు ఎదగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా అది ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమని వివరించారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఘోరంగా ఉందని, ఈ ఆహ్వాన పరిస్థితుల నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంను అధికారంలోకి తీసుకుని రావాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కోరారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎంపీపీ బాలయ్య, హరిచంద్ర, ఓబులేషు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వమే అటువంటి చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకి మరి మాకు వృత్తి శిక్ష ఇచ్చి సంవత్సరానికి ₹1,00,000 యొక్క స్టైపెండ్ కూడా ఇచ్చి 1 సంవత్సరం పాటు వారికి వృత్తి శిక్షణ ఇచ్చి వారి ఉద్యోగ అవకాశాలు పెంచే గ్యారంటీ కూడా. కాబట్టి 4వ గ్యారంటీ వ్యవసాయదారుల కోసం ఇవాళ రేపు వ్యవసాయదారులు వాళ్ళు పండించిన పంటకి సరైనటువంటి మరి ధర రావటం లేదు. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, అయ్యా మీరు పెట్టినటువంటి పెట్టుబడికి అదనంగా 50% మీకు లాభం వచ్చేటట్టుగా కనీస మద్దతు ధర మేము ప్రకటించి ఒక చట్టాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో సిరులు పండేటట్టుగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే మరి ఈ దేశంలో మతాల మధ్య వైవిధ్యాలు లేకుండా మరి ఎంతో అన్యోన్యంగా బతికేదానికి అవకాశం ఉంది. మరి బీజేపీ ప్రభుత్వం ముస్లిమ్స్కి సిటిజన్షిప్ పౌరసత్వం రద్దు చేయాలనే దురుద్దేశంతో తీసుకొచ్చినటువంటి CA కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అడ్డుకొచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన దేశ భవిష్యత్తు రాజ్యాంగాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం, మీ పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ కలిసి మరి ఎన్నికల్లో నిలుస్తున్నాము. ఈ 2 పార్టీల్ని కనుక మీరు గెలిపించినట్లయితే దేశం మొత్తంలో కూడాను పేద ప్రజలకి, దేశ ప్రజలకి ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని గమనించి మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, హస్తం గుర్తుకి ఓటు వేయాలని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై